మార్కాపురం జిల్లాలో వెలిగండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి మొదటిసారి వస్తుండగా ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లాలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నా ఏరియా దాదాపు 1300 ఎకరాలు సార్. కొమరాపురం చెరువు కింద గండి చెరువు సార్. 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగొండ కింద వస్తుంది. కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. గోడలకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు నీళ్లు వస్తాయి, ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులు. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. సార్ అంటే నువ్వు రైతు ఎక్కడ? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా మీరు మార్కాపురం జిల్లాను కూడా మార్కాపురం ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరఫున రకాలు వాంగిస్తారు. ఇది ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప. పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్ట్ సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగారు రైతులందరూ నమ్మకంగా ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా ఉంటాయి. బాగా మంచిగా ఇది ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్. తాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల సురకాల వాంచా ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే పూర్తి చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి మీరు తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు ఒక ఛాన్స్ వస్తారని. ఈ తర్వాత తెలుసుకున్నారు. ఈ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏంటి చెప్పండి విషయాలు? దుర్మార్గులుగా కాంక్రీట్ చేస్తుంటే తూకం వేసుకొని పోయి జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయకుండా పనులు చేయకుండా నేరుగా పోయిన